జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. సీఎం గారిని కలిసాను, చాలా ఎంకరేజింగ్ గా మాట్లాడారు. చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు స్పోర్ట్స్ ప్లేయర్స్కి. ఇట్లనే ఆంధ్ర నుంచి ఇంకా చాలా మంది ప్లేయర్స్ రావాలని కోరుకుంటున్నాం. ఆయన కూడా చాలా మంచిగా మాట్లాడారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గురించి. అండ్ ఇక్కడ మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు, నాకు స్టార్టింగ్ నుంచి చాలా మంచి సపోర్ట్ చేశారు. సీఎం గారు కంగ్రాచులేట్ చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఆడినందుకు కంగ్రాచులేట్ చేశారు. ఇంకా ఫ్యూచర్లో ఇలానే బాగా ఆడాలి, ఇంకా మన స్టేట్ నుంచి మంచి ప్లేయర్స్ రావాలని ఒక స్ఫూర్తితో చెప్పారు. ఆస్ట్రేలియా చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఒక 21 year old వెళ్ళి ఆడడం అగేన్స్ట్ ఆస్ట్రేలియన్ టీమ్, అండ్ ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. ప్రెషర్ అనేది అన్ని హ్యాండిల్ చేయడానికి మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది. ఆ ఎక్స్పీరియన్స్ని యూస్ చేసుకొని వచ్చే కమింగ్ టూర్స్లో ఇంకా మంచిగా ఆడాలని కోరు. యాజ్ ఎ టీమ్ మేము ఫెయిల్ అయ్యాం, బట్ యాజ్ ఎ పర్సన్ నేను బాగా ఆడాను. అండ్ ఇంకా మంచిగా ఆడాలి, అండ్ ఇంకా కొంతమంది బాగా ఆడుంటే వీ వుడ్ హావ్ విన్ దట్ మ్యాచ్. బట్ ఇట్స్ అ స్పోర్ట్స్, అండ్ ఎవరో ఒకరు విన్ అవ్వాలి, సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి ఇట్స్ అ స్పోర్ట్. సెంచరీ తర్వాత వరుసగా 2 innings లో కూడా మీరు ఫెయిల్యూర్ అయిన పరిస్థితి ఏంటి రీజన్? సో రీజన్ ఏం లేదు సార్, ఇది స్పోర్ట్స్. మనం ప్రతిసారి సక్సెస్ అవుతామని అనుకోం, బట్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలని అనుకుంటాం. బట్ మీ ప్రీవియస్ ఇన్నింగ్స్ చూస్తే అన్నిట్లో నేను సక్సెస్ అయ్యాను. ఓన్లీ అపార్ట్ ఫ్రమ్ లాస్ట్ 2 innings, ప్రీవియస్ మ్యాచెస్లో అన్నిట్లో నేను కింద నుంచి వచ్చి స్కోర్ అనేది టీమిండియాని ఎంత పాసిబుల్ టార్గెట్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాను. ఆ పాజిటివ్ పాయింట్స్ నేను తీసుకుంటాను, నెగిటివ్ పాయింట్స్ని ఎంత దూరం పెడితే అంత మంచిది అనుకుంటాను సార్. మాకా సార్ పర్సనల్గా పేర్లు ఏం తీసుకోవాలనుకోవట్లేదు, బట్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఈ సపోర్టింగ్ మీ వెరీ వెల్. ఇండియన్ టీమ్కి ఆల్రౌండర్స్ చాలా కొరత ఉంది. ఆ టైంలో మీరు వచ్చారు, ఇంకా ఆల్రౌండర్స్ రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అవసరం ఉంది, అండ్ నేను కూడా ఇంకా నా బౌలింగ్ మీద ఇంకా వర్క్ చేసుకోవాలి. అండ్ వర్క్ చేసుకున్న తర్వాత ఐ విల్ బీ ఎ గుడ్ ఆల్రౌండర్ ఫర్ ఇండియన్ క్రికెట్. అండ్ ఎస్ ఆబ్వియస్లీ ఆల్రౌండర్స్ అంత ఎక్కువ లేరు, బట్ మన స్టేట్ నుంచి ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి అక్కడ ఆడి మంచి పర్ఫామ్ చేస్తే మన వాళ్ళకి కూడా ఇంకా మోటివేషన్ అనేది వస్తుంది. మెయిన్ మోటివేషన్ లేదు, ఆ మోటివేషన్ ఎప్పుడైతే వస్తుందో తప్పకుండా ఆంధ్ర నుంచి కూడా మంచి ప్లేయర్స్ వస్తారు. నితీష్ కుమార్ రెడ్డి ఇవాళ ఆంధ్ర క్రికెట్లోనే కాదు, భారతదేశంలో ఒక సెన్సేషనల్ క్రికెటర్. నిజంగా 21 సంవత్సరాల వయసులో ఆస్ట్రేలియాలో మొదటిసారిగా ఒక విదేశీ గడ్డ మీద, అందులో అతి భయంకరమైన పిచ్ కండిషన్స్లో, బౌలర్లకు బాగా ఫేవర్ చేసే పిచ్ కండిషన్స్లో ఆడి సెంచరీ సాధించడమే కాకుండా తన ప్రతిభని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర యువ క్రీడాకారులకి స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన ఆల్రౌండర్గా ఆయన ఉండటం మన అందరికీ, మన 2 తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశం కూడా గర్వించాల్సిన విషయం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో యువ క్రీడాకారులు అందరూ అతన్ని ఆదర్శంగా తీసుకుని మరింత మంది క్రికెట్లో ఐపీఎల్లో కానీ రంజీ మ్యాచ్ల్లో కానీ అన్నింటిలోనూ కూడా మరింత మంది క్రీడాకారులు వచ్చి ఇండియన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అవ్వాలని మేము ఎపెక్స్ కౌన్సిల్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మేము అందరం కూడా ఆ విధంగానే కట్టుబడి కృషి చేస్తున్నాం. ఆ విధంగానే క్రీడాకారులకి మెరుగైన ఫెసిలిటీసు, అంతేకాకుండా సపోర్ట్ స్టాఫ్, ఇటువంటివన్నీ కూడా మేము నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. తప్పకుండా నితీష్ లాంటి వ్యక్తులు మరి యువకులు చాలామంది రావాలని కోరుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, నితీష్ గారిని కలవడం జరిగింది. వారి చేతుల మీదుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనౌన్స్ చేసిన 25 లక్షల చెక్ను కూడా వారికి బహుకరించడం జరిగింది. నేను కానీ, సానా సతీష్ గారు కానీ, ప్రశాంత్ కానీ, విష్ణు కానీ, శ్రీనివాస్ కానీ అందరం కూడా ఇవాళ, అంతేకాకుండా వారి తండ్రి గారు కూడా వచ్చారు. వారి తండ్రి గారు కూడా మంచి, ఎందుకంటే ఆయన్ని చూసాం మొన్న టీవీల్లో, ఆయన సెంచరీ చేసిన రోజు ఆనందంలో దుఃఖం కూడా ఆపుకోలేకపోయారు. ఎందుకంటే 11 సంవత్సరాల క్రితం జాబు వదిలేసి ఓన్లీ కొడుకు యొక్క కెరీర్ గురించి కష్టపడ్డ వ్యక్తి. ఇటువంటి తల్లిదండ్రులు ఇందాక చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్పారు, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ పేరెంట్ అని. ఎందుకంటే తన జీవితాన్ని అయినా వదిలేసుకుంటారు, తన కొడుకు జీవితం బాగుండాలని చేసేవారు. ఇటువంటి వ్యక్తులు ఆదర్శంగా మనం తీసుకోవాలి. తప్పకుండా యువ క్రీడాకారులకి నితీష్ అనే తను ఒక కెరటం, యువ కెరటం తప్పకుండా ఆదర్శంగా ఉంటారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయం చేస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తప్పకుండా త్వరలో క్రీడా పాలసీని ఆలోచించి ముందుగా ఒక ఇంటి స్థలం కూడా కేటాయిస్తామని చెప్పారు. తప్పకుండా దాని ప్రాసెస్లో ఉంది. అవ్వగానే ఎటువంటి ఇంటర్నేషనల్ క్రీడాకారులకు ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారో తప్పకుండా అవన్నీ కూడా నితీష్ గారికి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తప్పకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఇటువంటి ఎంతోమంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా ఇచ్చి ఎంతోమంది రావాలని కోరుకుంటున్నారు.
గతంలో ఇదే అసోసియేషన్ తరఫున కొన్ని ఇబ్బందులు జరిగినాయి, చాలా మంది ప్లేయర్స్ ఇబ్బంది, కానీ ఇప్పుడు మీకు ఆ ఎక్స్పీరియన్స్ కొంత అర్థమవుతుంది. ఇప్పటికీ యంగ్ క్రికెటర్స్ చాలా మంది కూడా క్యూ లైన్లో ఉన్నారు. మోటివేషన్ ఎలా ఉండబోతుంది, మీ తరఫున వాళ్ళ సెలక్షన్స్ ఎలా ఉండబోతుంది? ఇవాళ ఐపీఎల్కి 6 యువ క్రీడాకారులు సెలెక్ట్ అయ్యారు. వచ్చే సంవత్సరంకి 15 నుంచి 20 మందిని సెలెక్ట్ చేయాలని మా అందరి కోరిక. సరే, గతం గురించి మనం ఆలోచించడం వలన మనం ఏం చెయ్యాలి, మనం ఎటువంటి క్రీడాకారులను ముందు తీసుకెళ్లాలనే విధంగానే మేము ఆలోచిస్తాం. మేమంతా ఎపెక్స్, మేమంతా రాజకీయాలకు అతీతంగా క్రీడలనే ప్రోత్సహిస్తాం. కొంతమంది వ్యక్తులు రాజకీయాలకు అలవాటు పడిపోయి మా దగ్గర కూడా రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారు. మేము రాజకీయాలకు అతీతం, క్రీడాకారులను ప్రోత్సహిస్తాం. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు అనుకుంటున్నాం. నేనైనా, సతీష్ గారైనా, లేకపోతే ప్రశాంత్ అయినా, ఎవరైనా దీనికి అతీతం కాదు. తప్పకుండా మేమందరం కూడా క్రీడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంటే క్రీడల్ని స్ఫూర్తిగా తీసుకుని, క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది యువ క్రీడాకారుల్ని క్రికెట్లో ఆడే విధంగా కృషి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.